యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు పలికినటువంటి 7 మాటల్లో మొట్టమొదటి మాట ఏంటా మాట తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అనే మాట యేసుక్రీస్తు సిలువలో ఉన్నప్పుడు మొట్టమొదట పలికిన మాటలు. రైట్. ఈ 7 మాటల్లో నాకు బాగా నచ్చిన మాట ఒక మాట. అంటే మిగతా మాటలు నచ్చలేదా అని అడగకండి, అన్ని మాటలు నచ్చాయి. కానీ నన్ను బాగా పట్టుకున్న, బాగా ప్రభావితం చేసిన, నా హృదయాన్ని తొలిచేసే మాట ఒక మాట ఉంది. అదేంటంటే కాసేపట్లో చెప్తాను. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు క్షమాపణ గురించి మాట్లాడిన మొట్టమొదటి మాట. ఈ 7 మాటలను రకరకాలుగా డివైడ్ చేస్తారు. నేను దీన్ని 3 రకాలుగా డివైడ్ చేస్తాను. దేవుని చిత్తమైతే వచ్చే సంవత్సరం అటు వచ్చే సంవత్సరం డివైడ్ను వివరించి చెప్తాను. కానీ ఈ సంవత్సరం మాత్రం కొంచెం ముందుకు వెళ్ళిపోతాను. నేను నా పర్సనల్గా, నా వ్యక్తిగతంగా ఈ 7 మాటలను 3 భాగాలు చేసుకున్నా. ఈ 7 మాటల్లో నాకు 3 కనిపించాయి. 1 భారం, 2 బాధ్యత, 3 బాధ. ఏం చెప్పండి? భారం, బాధ్యత, బాధ. ఎవరిలో? యేసుక్రీస్తులో. ఈ 7 మాటల్లో 3 కనపడతాయి. ఏంటా 3? భారం. ఎప్పుడైనా మీ పిల్లలు పాడైపోతున్నప్పుడు భారంతో మాట్లాడతారు. ఇలా చేయొద్దురా, ఇలా అప్పులు కూడా వెళ్ళొద్దురా, ఇలా మోసం చేయొద్దురా, ఈ అమ్మాయి వ్యామోహంలో ఈ అబ్బాయి వ్యామోహంలో పడద్దురా అని మీ పిల్లలతో ఎప్పుడైనా మాట్లాడారా? ఆ మాటలు భారంతో ఉంటాయి. ఏంటి మాట్లాడలేదా? మంచోళ్ళు మీ పిల్లలు అయితే గొప్పలు. భారంతో మాట్లాడతారు. నెంబర్ 2 బాధ్యతతో మాట్లాడతారు. నెంబర్ 3 బాధతో మాట్లాడతారు. ఎన్ని బాలు? 3 బాలు. ఎన్ని బాలు? 3 బాలు. ఏ తండ్రి అయినా, ఏ తల్లి అయినా తన బిడ్డలు పాడైపోతున్నప్పుడు ఈ 3 ప్రాముఖ్యంగా ఉంటాయి వారి మాటల్లో. ఏంటి ఆ 3? బాధ్యత, భారం, బాధ్యత, భారం. ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఈ 7 మాటల్లో ఈ 3 కనపడతాయి. ఏంటా 3? భారం, బాధ్యత, బాధ. ఉన్నాయా లేదా యేసుక్రీస్తు ఈ 7 మాటల్లో? ఉన్నాయా? ఉన్నాయి. రైట్. ఇంకొక డివైడెడ్, అంటే ఇది నేను పర్సనల్గా నా బైబిల్ స్టడీలో నేను వ్యక్తిగతంగా ఈ 7 మాటలను డివైడ్ చేసుకున్నా. కొంతమంది బైబిల్ పండితులు, ఒక చరిత్ర కామెంటర్ ఈ వాక్యాన్ని లేదా 7 మాటలు మరో 3 భాగాలు డివైడ్ చేశాడు. మరో 3 భాగాలు. ఏంటి ఆ 3 భాగాలు అంటే, మొదటి 3 మాటలు 7 మాటలు కదా. ఈ 7 మాటల్లో మొదటి 3 మాటలు ఏవైతే ఉన్నాయో ఆయన ఇతరుల గురించినటువంటి లక్ష్యం, ఇతరులు ఏమైపోతారో, పాడైపోతారో, ఇతరులు ఎలాంటి స్థితికి వెళ్ళిపోతారో అనే బాధతో మాట్లాడినటువంటి విషయాలు. రెండోది తన వేదన, తన బాధ. మూడోది విజయం గురించి, అంటే ఇంతకాలము 33.5 సంవత్సరం సేవా జీవితంలో తను పొందినటువంటి విజయం ఆ 2 మాటల్లో మాట్లాడాడు. సో ఇలా 3 భాగాలు. ఇది బైబిల్ పండితుడు, ఒక బైబిల్ కామెంటరీ డివైడ్ చేశాడు. నా వ్యక్తిగతంగా నేను బైబిల్ చదువుకుంటున్నప్పుడు నేను డివైడ్ చేసింది వచ్చేసి భారం, బాధ్యత, బాధ. అయితేనా ఇప్పుడు జస్ట్ చెప్పాను, రాసి పెట్టుకోండి. దేవుని చిత్తం అయితే వచ్చే సంవత్సరం భారం, బాధ్యత, బాధ. ప్రతి తల్లి తండ్రి విషయాల్లో కూడా తమ పిల్లల విషయంలో ఇదే ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద చనిపోతున్నప్పుడు ఈ 3 భారం, బాధతో, వేదనతో మాట్లాడిన మాటలు. అయితే ఇప్పుడు మొట్టమొదటి మాట మనం ధ్యానం చేద్దాం. ఓకేనా? తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగు కనుక వీరిని క్షమించుము అన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆ క్షమాపణ యొక్క భావం ఏంటో 5-10 నిమిషాలు చెప్పేసి ముగిచ్చేస్తాను. ఎక్కువసేపు లెంత్ ఇవ్వను. ఓకేనా? చదువుదామా? రైట్. లూకా సువార్త 23వ అధ్యాయం. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని, ఎడం వైపున ఒకనిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలవబడి చూచుచుండిరి. అధికారులు రైట్ తలపై అర్థం. సరే, విషయానికి వెళ్దాం. తండ్రి వీరేం చేయించినా వీరెరుగరు కనుక క్షమించమన్నాడు కదా. ఆ క్షమాపణ గురించి మీకు అర్థమయ్యే దానికోసం ఒక ఉపమానం చెప్తాను. ఇదే మత్తయి సువార్తలో, మత్తయి సువార్తలో 18వ అధ్యాయంలో మాట చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడను. ఎన్ని వేల తలాంతులు అంటది? మళ్ళీ గుర్తుపెట్టుకొని చెప్తానా, లెక్క అడుగుతా నేను. ఎన్ని వేల తలాంతులు? 10,000 తలాంతులు అప్పున్నాడంట. ఎవరికి? ఒక యజమానుడికి. ఎవరు? ఒక దాసుడు. 25వ వచనం. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వాని కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలని ఆజ్ఞాపించును. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. ఒక్కరిని తలపగదని వివరించే ప్రయత్నం చేస్తా.
చాలాసార్లు మీరు వినే ఉంటారేమో ఈ సందర్భం, కానీ నేను వ్యక్తిగతంగా ఈ వాక్యం చదువుతున్నప్పుడు నన్ను ఆశ్చర్యాన్ని కలిగించే ఒక మాట చెప్తాను. నన్ను ఆశ్చర్యానికి బాధకు రెండింటి కలగజేసిన మాట ఏంటా మాట అంటే వివరిస్తా. యజమాని ఉన్నాడు, ఆ యజమాని కింద పనిచేసే దాసుడు ఉన్నాడు. ఈ దాసుడు 10,000 తలాంతులు అప్పున్నాడంట. 10,000 తలాంతులు మీకు అర్థం కాలేదేమో, అర్థం చెప్తా. 10,000 తలాంతులు అంటే అప్పట్లో పాలస్తీనా దేశం ఉంటుంది. పాలస్తీనా దేశంలో వీళ్ళ కుటుంబం మొదటి శతాబ్దంలో పాలస్తీనా దేశంలో ఆ దేశమంతా కట్టే ట్యాక్స్ పన్ను ఉంటుందే, ఆ పన్ను అంతా సంవత్సరానికి వచ్చే పన్ను ఎంత అంటే 800 తలాంతులు. ఎన్ని తలాంతులు? 800 తలాంతులు. వీడు అప్పున్నది ఎంత? 10,000 తలాంతులు. మీకు అర్థమే భాష చెప్తా. భారతదేశం అంతా, మన భారతదేశం ఉందా, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, పంజాబ్, గుజరాత్ రాష్ట్రం, ఇలా భారతదేశం అంతా కలిపితే, ఉదాహరణ చెప్తున్నా, భారతదేశం అంతా కలిపితే సంవత్సరానికి 10 కోట్లు అనుకో ట్యాక్స్. ఎన్ని? 10 కోట్లు ట్యాక్స్ కడతాయి. ఏది? గవర్నమెంట్కు, మొత్తం భారతదేశం అంతా కలిపి. కానీ రవెన్న నాకు 100 కోట్లు అప్పున్నాడు. ఎన్ని కోట్లు? 100 కోట్లు అప్పున్నాడు. ఎవరు? ఒక్క రవెన్నే. దేశమంతా కట్టే పన్ను ఎంత? 10 కోట్లు. ఒక్క వ్యక్తి నాకున్న అప్పు ఎంత? 100 కోట్లు. సాధ్యమేనా కట్టడం? మీకేమో అర్థం చెప్పేది? సాధ్యమేనా? సాధ్యం కాదు. నేను ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, దాసుడు యజమానుడికి 10,000 తలాంతులు అప్పున్నాడు. దేశమంతా కలిపితే వచ్చే ఆదాయం ఎంత? 800 తలాంతులే. ఇమాజిన్ చేసుకోండి. ఈ 10,000 తలాంతులు అప్పు అంటే అప్పు కాదు, కానీ ఆ లెక్కలో తప్పులు చూపించాడు. ఈ 10,000 తలాంతుల డబ్బుడు దోచుకున్నాడంటే వీడు ఎంత దోచుకుని ఉంటాడు, ఎంత అక్రమస్తుడు ఉంటాడు. రూపాయి 2 రూపాయలు దోచుకోవడం వేడు, 1 తలాంతు 100 తలాంతులు 10 తలాంతులు దోచుకోవడం వేరు. 10,000 తలాంతులు దోచుకున్నాడంటే, ఒక దేశం యొక్క ఆదాయం, సంవత్సరపు ఆదాయం కంటే రెట్టింపు దోచుకున్నాడంటే వీడు ఎలాంటి వాడు? మీకేమైనా అర్థం చెప్పింది? ఎలాంటి వాడు, ఎంత దుర్మార్గుడు, ఎంత తెలివైనవాడు, అర్థవుతుందా? అంత తెలివైనడు, అంత దుర్మార్గుడు దేవుని యజమాని దగ్గరికి వచ్చాడు. యజమాని చూసిన తర్వాత వాడి దగ్గర ఏమీ లేదు. వాడి దగ్గర ఏమీ లేకపోయేసరికి వాడి పిల్లలను వాళ్ళని చూశాడు. చూసిన తర్వాత నిర్దాక్షిణంగా లేదా ఉత్తు పుణ్యానికే క్షమించేశాడు. 8,000 తలాంతులు? 10,000 తలాంతులు క్షమించాడు. అలా క్షమిస్తున్నప్పుడు వాడన్న మాట నన్ను ఆశ్చర్యం కలుగు చేసింది. వాడేమన్నాడు తెలుసా? వాడంటే ఎవరిడా? వాడంటే ఎవరు? ఆ 10,000 తలాంతులు అప్పు కలిగిన వ్యక్తి యజమానుడి దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? భారతదేశం అంతా కలిపి ట్యాక్స్ ఎంత? 10 కోట్లు. రెవెన్యూ నాకు అప్పు ఉన్నదంత 100 కోట్లు. ఈ భారతదేశం అంతా కట్టే 10 కోట్లు సంవత్సరానికి ఒకసారి 10 కోట్లు వస్తుంది ఆదాయం భారతదేశానికి. భారతదేశానికి అంతా 10 కోట్ల ఆదాయం వస్తే మరి రెవెన్యూ ఒక్కడు 100 కోట్లు తేగలడా? సాధ్యమేనా? సాధ్యం కాదు. కానీ నా దగ్గర దోచుకున్నాడు. ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు రెవెన్యూ దగ్గరకు వచ్చి రెవెన్యూ నువ్వు నాకు కట్టాలి 100 కోట్లు అని అనుకో. ఇప్పుడు రెవెన్యూ ఏమనాలా జనరల్గా? లేదా ఇప్పుడు లేదు, ఇంకా టైం ఇవ్వాలా? అది కరెక్ట్ ఆన్సర్. ఎంత టైం ఇచ్చినా కట్టగలుగుతాడా? మీకేమైనా అర్థం చెప్పేది? మీకేమైనా నీకు బుర్రకెక్కుతాను చెప్పేది? జీవితాంత కష్టపడినా కష్టలేడు, ఇంపాసిబుల్ అది. కానీ వాడేమంటాడు తెలుసా? చూడండి కింద 18-24. అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలని ఆజ్ఞాపించును. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా. ఎంతట? అంతయు చెల్లింతునని చెప్పగా. ఆడొక మాట ఉంది మనల్ని హృదయాన్ని కదిలించే మాట. వాడు సాగిలపడి మ్రొక్కి అనుందా? ఆ మాట చదువుతున్నప్పుడు నాకేమనిపిస్తుంది చెప్పండి? ఎంత పశ్చాత్తాపం, ఎంత తగ్గింపు, ఎంత దీనత్వం అనిపిస్తుందా? అనిపిదా? అప్పు ఉన్నాడండి, నీ దగ్గరకు వచ్చాడండి, సాగిలపడ్డాడండి, కాళ్ళు పట్టుకున్నాడండి, క్షమించన్నా అన్నాడు. బాగానే ఉంది. అప్పు అంతయో తీర్చాను అనుందా? తీర్చడం సాధ్యమేనా? బైబిల్ కూడా ఏమంటాడంటే ఇది దొంగ పశ్చాత్తాపము. అది చెప్పదలుచుకుంది. ఏం పశ్చాత్తాపం? దొంగ పశ్చాత్తాపం. యథార్థమైన పశ్చాత్తాపం యథార్థమైన మాటలు మాట్లాడుతుంది. యథార్థమైన పశ్చాత్తాపము యథార్థమైన మాటలు మాట్లాడుతుంది. దొంగ పశ్చాత్తాపం దొంగ మాటలు మాట్లాడుతుంది. నీకు అంతయో తీర్చు అన్నాడా? సాగిలపడ్డా? మొక్కాడా? మొక్కి సాగిలపడి అంతయో తీర్చును అన్నప్పుడు యజమాని ఏమన్నాడు? ఏం వద్దులేరా వెళ్ళిపో అన్నాడా? మరి ఈడు దొంగ పశ్చాత్తాపం కాబట్టి అలా బయటికి వెళ్తానే ఒకడు ఎంత ఇవ్వాలంటే 10 రూపాయలు ఇవ్వాలి.
100 దేనారంలో ఉంది. దేనారం వేడు, తలాంతులు మళ్ళీ వేరు. అవునా? ఆ 100 దేనారాలు ఒకడు అప్పు ఇవ్వాల్సి ఉంటే వాడు కాలర్ పట్టుకున్నాడు, వాడు గొంతు పట్టుకున్నాడు. నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, క్షమాపణ అనేది భారంతో అనుభవిస్తే వస్తుంది. మీకేమైనా అర్థం కాలేదు నా ప్రశ్న? క్షమాపణ అనేది మన హృదయ అంతరంగాల్లో మనం అనుభవిస్తే ఆ అనుభవం అనేది బయటకు వస్తుంది. నోటితో మాట్లాడే క్షమాపణ, నోటితో మాట్లాడే మాటలు నిజమైన యథార్థమైన క్షమాపణ పుట్టించవు. సో మై ఫ్రెండ్స్, నేనేం చెప్తున్నానంటే, క్రీస్తు క్షమాపణను మన హృదయ అంతరంగాల్లో అనుభవించాలి. నా వ్యక్తిగత జీవితంలో కూడా క్షమించే తత్వం లేని నా జీవితంలో, ప్రేమించే తత్వం లేని నా జీవితంలో కూడా ఇవి నేను ఎరుగుతున్నాను వ్యక్తిగతంగా. ఎక్కువ వాక్యం చదువుతున్నప్పుడు, ఇర్మియా గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం, బైబిల్లో ఉన్న ప్రవక్తల జీవితాలు చదువుతున్నప్పుడు నా హృదయం మెల్ట్ అయిపోయేది, నా హృదయం ద్రవించిపోయేది. ఇంత ప్రేమ ఎలా, ఇంత త్యాగం ఎలా, ఇంత సమర్పణ ఎలా? ఈ వాక్యం నాలో అటువంటి ప్రేమను, అటువంటి పశ్చాత్తాపాన్ని, అటువంటి యథార్థమైన జీవితాన్ని పుట్టింపజేసింది. సో ఈ వాక్యాన్ని ఎవరైనా సరే దొంగ పశ్చాత్తాపం, దొంగ క్షమాపణ తరితోగదు. తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అన్నదే ఆ క్షమాపణను మనకు యథార్థంగా అనుభవిస్తే మనం కూడా ఆ క్షమాపణ పొందుకుంటాం. సో మై ఫ్రెండ్స్, మొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. ఆ క్షమాపణ మనం కూడా క్షమింపబడాలి అంటే యథార్థంగా మనం అనుభవించాలి. ఈ విధంగా దొంగ క్షమాపణ అనుభవిస్తే మనం క్షమింపబడము. నా ప్రశ్న చాలా జాగ్రత్త. మొదట యజమానుడు క్షమించాడా లేదా క్షమించలేదు? ఇతని క్షమించాడు. రెండోసారి క్షమించాడా? క్షమించలే. ఎందుకు క్షమించలా? పక్కవాడిని కాలర్ పట్టుకున్నాడు. ఈయనకి ఇన్ని కోట్ల అప్పు ఉంటే, ఈయనకి ఇన్ని తలాంతులు అప్పు ఉంటే క్షమించాడు. రెండో వాడు ఈయనకు 10 రూపాయలు అప్పు ఉంటే క్షమించలేదు. నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, తండ్రి ఎంత మనల్ని క్షమిస్తున్నాడో, ఎంత ప్రేమిస్తున్నాడో మనకు అర్థమవుతే ఆ ప్రేమను క్రియలో చూపిస్తాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇది మొట్టమొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృపగలైన దయల మీద ఇదివరకు నాయన విత్తబడిన మాటలు మాలో నాలో నూరంతలుగా ఫలింపు. తండ్రి వీరేం చేయించున్నారు వీరు ఎగ్గరగా వీరిని క్షమించు అన్న ఆ క్షమాపణను అర్థం చేసుకొని మా హృదయాల్లో, మా జీవితాల్లో అనుభవించగలిగే కృపనివ్వమని, నిత్యము నీ యొక్క ఆత్మ ఏలుబడి నడిపించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.